హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? సో ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట రామోజీ ఫిలిం సిటీ చూడాలని. సో ఎట్టకేలకి వచ్చేసిన ఇవాళ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే నేను అసలు చాలా 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 ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసిన దగ్గర నుంచి సినిమాల్లో చూపిస్తున్నప్పటి నుంచి నాకు నిజంగా సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా యాక్ట్ చేయాలంటే చాలా ఇష్టం. అలాంటిది ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట రామోజీ ఫిలిం సిటీ చూడాలి 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 అని. బట్ ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో వచ్చేసాం మనం ఫిలిం సిటీకి. నేనైతే పంజాగుట్ట నుంచి వచ్చాను. అక్కడ నుంచి మెట్రో తీసుకొని మెట్రో నుంచి మళ్ళీ ఇక్కడ కారు ట్యాక్సీ మాట్లాడుకొని వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇది టికెట్ కౌంటర్. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి. సో చూసారా నా ఫేస్లో ఎంత ఆనందం ఉందో. అసలు నా చిన్నప్పటి నుంచి కళ అనమాట, చూడాలి 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 అని. అందులోనే సినిమా పిచ్చిదాన్ని కదా, ఇంకా ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం రండి. సో టికెట్ అయితే చాలా కాస్ట్ అయితే చాలా ఉంది. సో మనం ఆన్లైన్ టికెట్ కూడా చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే. సో మనకి 5 years దాటిన పిల్లలకి కూడా టికెట్ ఉంటుంది అనమాట. సో మా టికెట్ ఎంత అయిందో చూసేయండి. విత్ జిఎస్టీతో కలిపి అంత అయిందనమాట మొత్తానికి. సో చాలానే ఉంది. ఇక ఆ టికెట్ తీసుకోగానే ఇక్కడ మనకి స్కానింగ్ ఉంటుంది అనమాట, అంటే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో చాలా 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 హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఇక్కడైతే ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఏమేమి సినిమాలు తీశారు ఏంటి అనేది అంతా అక్కడ ఉందన్నమాట. సో అసలు అది వేరే విషయం. మా పాపనైతే హైట్ చూశారు. హైట్ చూసి మళ్ళీ ఒకసారి టెస్ట్ అంటే టికెట్ తీసుకోవాలా వద్దని కన్ఫర్మ్ చేశారనమాట మాకు. ఇక మొత్తానికి టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళు మనకు ఒక స్టిక్కర్ ఇస్తారు. సో ఆ స్టిక్కర్ని మనం మన డ్రెస్కి కానీ లేదంటే మన హ్యాండ్కి కానీ స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ సరౌండర్లో ఉన్నంత వరకు మనకి ఆ స్టిక్కర్ ఉండాలన్నమాట, ఈవెన్ పిల్లలకైనా సరే. సో ఇదిగోండి ఇంకా మనమైతే అక్కడ చెకింగ్ అయిపోయింది, లోపలికి ఎంటర్ అయిపోయాం. చూసేయండి అసలు ఫిలిం సిటీ చూడగానే వెల్కమ్. సో వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం కవర్ చేసే అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం చూడబోతున్నాం. మనకి వాళ్ళు ఒక షీట్ కూడా ఇస్తారు. సో దాన్ని అదే మా ఆయన చేతిలో ఉంది కదా. సో అక్కడి నుంచి మనం బస్సు ఎక్కాలన్నమాట. అంటే ఎక్కడికి తీసుకెళ్తుంది బస్సు ఏమేంటి అనేది అంతా ఇందులోనే ఉంటుంది అనమాట. సో మనం ఈ షీట్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక ఇక్కడ నుంచి మనం బస్సు ఎక్కాలి. బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, పదండి. బస్సు ఎక్కేసి అక్కడ ఏం చేస్తాం ఏంటనేది మొత్తం మాట్లాడుకుందాం. ఇదిగోండి ఈ షీట్ అయితే మనకి వాళ్ళు ఇస్తారు. ఇది ఈ బస్సు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, మనం ఏమేమి కవర్ చేస్తాం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇంకా మనం దీన్ని ఫాలో అవుతూ బస్సు ఎక్కేసేద్దాం. సో దాదాపు ఇది 2000 ఎకరాలు ఉందన్నమాట. అంతా రామోజీ ఫిలిం సిటీ దాదాపు 2000 ఎకరాలతో ఉంది. ఫిలిం సిటీకి దాదాపు సమ్మర్లో 15 లక్షల మంది చూడటానికి వస్తారనమాట ఎవ్రీ ఇయర్. అంత ఫేమస్ అనమాట. సో చూడాల్సిన ప్లేస్ ఇది. సిటీకి దూరంగా అవుట్కట్స్లో ఉంటుందన్నమాట. బెస్ట్ లైక్ మనం కార్లో కానీ కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ అంటే కార్, లేదంటే ట్యాక్సీ మాట్లాడుకొని వచ్చేసేయచ్చు అనమాట. సో ఇంకా మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన జర్నీ ఉంటుందన్నమాట. సో దాదాపు మనం ఫిలిం సిటీలోకి ఎంటర్ అవ్వడానికి 7 కిలోమీటర్ల 5 to 7 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి రూటు. సో మనం లోపలికి వెళ్తూ మనం కూడా కొన్ని తెలుసుకుంటూ మాట్లాడుకుందాం అనమాట. ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైం కదా వచ్చింది. సో అన్నీ చూస్తూ తెలుసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం.
అదిగో వచ్చేసాం. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి. సో చాలా బాగుంది కదా. ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చూసారా మంచి మంచి పెయింటింగ్స్తో అద్రిపోయిందని చెప్పొచ్చు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ హోటల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో హోటల్స్ నేమ్ వచ్చేసి తారా సితారా అనమాట. సో పెద్ద పెద్ద అంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరిగినప్పుడు మనం సీరియల్స్ వాళ్ళు షూటింగ్స్లో ఉన్న హీరోస్ అందరు ఇక్కడే స్టే చేస్తారనమాట. అండ్ మనం కూడా కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉండి చూడాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉండొచ్చు, స్టే చేయొచ్చు. మనకు ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా చూసేసేద్దాం. కొంచెం ముందుకెళ్తూ మనం తెలుసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. నేను తెలుసుకున్నవన్నీ చూసేయండి. సో అన్నీ చూసుకొని నిదానంగా 2-3 రోజులు ఉండి మనం అన్నీ చూసుకొని వెళ్ళాలి అని అనుకుంటే కనుక మనం కూడా ఈ హోటల్స్లో చూసారా మీకు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్. సో ఈ హోటల్స్లోనే మనం స్టే చేయొచ్చు, మనం కూడా ఉండొచ్చు. అండ్ మన ఇంకొక విషయం ఏంటంటే మన బాహుబలి షూటింగ్ అప్పుడు ప్రభాస్ గారు మళ్ళీ వెళ్ళి రాలేక ఈ తారా సితారా హోటల్స్లోనే స్టే చేశారనమాట. హోటల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంటాయంట. సో ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా మనం ఈ హోటల్స్లో స్టే చేయొచ్చు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆయన చక్కగా వచ్చి హ్యాపీగా స్టే చేయొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ అద్దరిపోయే లొకేషన్ ఒకటి రాబోతుంది. సో అది చెప్తా, మీరు అందరూ డెఫినెట్గా వినండి. సో ఇదంతా మనకి జులై మూవీలో ఓ మధు సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ చేశారనమాట. సో చాలా బాగుంది కదా. సో ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఈ సాంగ్ అంతా ఇక్కడనే షూట్ చేశారు. అండ్ సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ మనకి మల్లెల వాన సాంగ్లో సౌందర్య గారు ఈ సైడ్ నడుచుకుంటూ వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని. ఆ సీన్ కూడా ఇక్కడ షూట్ చేశారు. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి చూసారా ఇది ఏంజల్ ఫౌంటైన్ అనమాట. సో ఇది రామోజీ ఫిలిం సిటీ మొత్తానికి చాలా పెద్దదన్నమాట. సో ఫిలిం సిటీ మొత్తంలోనే చాలా హైయెస్ట్ ఫౌంటైన్ అనమాట అది. సో ఇంకొంచెం చెప్పాను కదా, ఇప్పుడు మనకి అత్యద్భుతమైన లొకేషన్ అయితే రాబోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి సుస్వాగతం మూవీలో ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి. సో ఆ షూటింగ్ అంతా ఇక్కడే ఇదిగో ఇటు సైడే జరిగిందనమాట. అండ్ రైట్ సైడ్లో చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి యాడ్ ఫిలిం షూట్ గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా ఓ మధు సాంగ్ షూట్ చేశారు. సో గెట్ రెడీ గాయ్స్, అసలు ఎంత బాగుందో ఈ ఫౌంటైన్. దీన్ని ఏమంటారంటే మొఘల్ గార్డెన్ అని అంటారు. సో ఇది నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. మనం నైట్ వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి నేను డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది వచ్చేసి యురేకా అనమాట. సో ఇక్కడే మన బస్సు మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వేరే బస్సు ఎక్కేసి మళ్ళీ అంతా అన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది మీరు చూసారు కదా, ఇది మన మెయిన్ ఎంట్రన్స్ యురేకా పాయింట్ అనమాట. సో ఇక్కడ మనని బస్సు ఇక్కడ దింపేస్తుంది. ఇక్కడ నుంచి మనం అది కనిపిస్తుంది కదా అక్కడ ఆ రెడ్ బస్లో మనం మన జర్నీ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో మేము చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే కనుక మనకి ఇక్కడ మ్యాజిక్ షోస్ ఒకటి ఉంటాయి వెల్కమ్ అని. సో అవి మేము బాగా మిస్ అయిపోయాం. వచ్చిన హడావుడిలో ఇక్కడ బస్సులు చూసి ఎటు పోవాలో తెలియక ఈ రెడ్ బస్ ఎక్కేసి కూర్చున్నాం అనమాట మేము. సో ఇక్కడ మనకి ఒక గైడ్ ఉంటారు. ఈ బస్ ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉంటారనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వింటూ మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ నుంచి మన గైడ్ మనకు అన్నీ చూపిస్తారు, చూసేయండి. And after the studio to left side blue color design wall, this is called Ramoji Movie Magic. In this you have action theatre, Filmi Dunia, Space Yatra, Spirit of Ramoji and Wild West Stunt Show. And next left side again forward blue color certification wall, certification given by Guinness Book of World Records in the year 2005 for the largest film studio complex in the world, that is 1666 acres, and presently it is 2000 acres. And next right side देखिए Delhi's Mughal Garden, elevation के साथ बाहर से Delhi's Mughal Garden and अंदर से Mysore Vrindavan Garden. And you can see this location in Bollywood movie Jodha Akbar, Insan movie, and Telugu movie Raja, Malayalam song ikkade shoot chesaru, and Tamil movie PS1 Ponniyin Selvan. And this garden is famous for pre and post wedding shoots and also for marriages. You can also book for your marriages, first marriage, second marriage, third marriage. movie sir, the movie shooting is తెలుగులో కూడా చేస్తాను. మన వాళ్ళు తెలుగులో కూడా తెలుగు కూడా తెలుగు ఇంగ్లీష్ చెప్తాం. ముందు మన తెలుగుకే ఉపయోగిస్తా
అండ్ వచ్చి మలయాళం మూవీ డార్లింగ్ డార్లింగ్. नेक्स्ट राइट से जोड़ेंगे एंजल फाउंटेन. ये रामोजी फिल्म सिटी का सबसे ऊंचा फाउंटेन है, टॉलेस्ट फाउंटेन है रामोजी फिल्म सिटी. అండ్ అదిస్ లొకేషన్ గా తెలుగు మూవీ ఖడ్గం గోవింద గోవింద సాంగ్ లో చూడొచ్చు. అండ్ ఆల్సో బాలీవుడ్ మూవీ సండే. ఆల్ ది బెస్ట్. And next left forward again, Limelight Garden. And you can see this location in बॉलीवुड मूवी रॉकस्टार. रणबीर कपूर का रॉकस्टार मूवी है ना, वो नादान परिंदे का राजा सॉन्ग उसी स्टेज पे शूट किया गया था. అండ్ తెలుగు మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ఈవెంట్ ప్లానింగ్ సీన్ ఉంది కదా అల్లు అర్జున్ సార్ ది, ఇక్కడ షూట్ చేశారు. అండ్ దిల్ వాలే మూవీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ చర్చ్ సీన్. అండ్ దిస్ గార్డెన్ ఇస్ ఫేమస్ ఫర్ కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ అవార్డ్ సెरेमनीज and at a time it can cater for 500 guests. And next left forward ऊपर टॉप पे देखिए रामोजी's हवा महल विद राजस्थानी थीम. आप इस लोकेशन को बॉलीवुड मूवी अय्या ड्रीमम वीकपम गाने में देख सकते हैं. అండ్ ఆల్సో తెలుగు మూవీ బింబిసారా, రీసెంట్ మూవీ బింబిసారాలో ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ से देखिए सर्किल दिख रहा है ना, Karishma Garden. Then is the flowers in the garden are decorated naturally over there according to the costume of the heroine in the movie. హీరోయిన్ ఏ కలర్ సారీ వేసుకుంటారో ఆ కలర్ ఫ్లవర్స్ అక్కడ న్యాచురల్ గా డెకరేట్ చేస్తారు. డైరెక్టర్ has to intimate our Shangri-La department 45 days prior so that the flowers are decorated naturally over there. Unfortunately आजकल बुकिंग्स ही नहीं आ रहे. हाँ अभी हीरो का आवाज चल रहे हैं. खास सर आजकल हीरोइन साड़ी नहीं पहन रहे मूवीज पे. And everybody look at your front side and back side of the bus. This road is called Kerala Palm Street. Director used this location to shoot the college entrance and school entrance in the movies. Telugu movies Sri Chaitanya Junior College movie lo chudochu. And also Malayalam movie Udayanantharam. And next left side again Mayalo. This is the new attraction in Ramoji Film City. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది 7 minutes. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హౌ గ్రీన్ స్క్రీన్ అండ్ క్రోమా ఎఫెక్ట్స్ యూజ్ చేస్తారు బాహుబలి సలార్లో. ఈ పోర్ట్ కనెక్టింగ్ టు ఒక డ్రాపింగ్ పాయింట్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి తెలుగు మూవీ రెబెల్ లో ప్రభాస్ సార్ హౌస్ ఫస్ట్ బిల్డింగ్. తెలుగు మూవీ రెబెల్ లో ప్రభాస్ సార్ హౌస్. And second one Kajol Bulgarian house in Dilwale movie. Dilwale movie lo Kajol ka Bulgarian house. And third one Telugu movie Attarinti Daredi Sunanda Mama Sunanda Nilayam. And also Bollywood movie Jaya Salman sir house. Telugu movie Iga. ఆ మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు. వన్ బిల్డింగ్ 4 డిఫరెంట్ ప్రొజెక్షన్స్. ఫ్రంట్ సైడ్ నుండి హీరో. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, దిస్ ఇస్ ద ఫ్రంట్ అని అదే ఫస్ట్ బిల్డింగ్. బాబాయ్ చెప్తుంటుంది కదా అక్కడ నుండి. మూవీలో శృతి హాసన్ మ్యామ్ హాస్టల్ ఇదే. మ్యామ్ రంగోలీ వేస్తుంటే మహేష్ సార్ రౌండ్స్ వేస్తుంటది కదా ఇక్కడే. And now we are entering into the North Indian complex. अभी हम जा रहे हैं North Indian complex. Yes, left side చూడండి, बोले बोले हो जाएगा फिर अपने बागेश्वरी गुरुद्वारा. And next right side blue color structure, recent movie Bollywood movie आलिया भट्ट का गंगूबाई काठियावाड़ी. And तेलुगु मूवी छावा చూసారా, తెలుగు and हिंदी छावा मूवी. हॉर्स वाला फाइटिंग सीन याद है, स्टार्टिंग वाला इसी रोड पे शूट किया था. And next left side NTR sir garage, RRR मूवी లో NTR sir garage అదే. And next left forward again symbol of love Taj Mahal. White pen डालने से ताज महल बन जाएगा. White and green मस्जिद. तेलुगु मूवी जनता गैरेज सराई नोडू मस्जिद. जनता गैरेज सॉन्ग मस्जिद. And next left forward again Mumbai gateway of India. Agra to Mumbai only walkable distance. And everybody look at your both sides, दोनों साइड देखिए लेफ्ट. आप इस लोकेशन को बॉलीवुड मूवी दबंग 3 में देख सकते हैं. तेलुगु मूवी श्याम सिंह रॉय చూడొచ్చు. श्याम सिंह रॉय.
నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లో చూడండి పైన రెడ్ కలర్ హౌస్ కనిపిస్తుంది కదా టాప్, దట్ ఈస్ అవర్ చైర్మన్ సార్ రామోజీ రావు సార్ వాళ్ళ ఇల్లు. అదే రామోజీ రావు సార్ గారేమో టాప్ రెడ్ కలర్, దట్ ఈస్ ఒరిజినల్, అది ఒరిజినల్. నెక్స్ట్ రైట్ సైడ్ అగైన్ ఉమెన్ సెంట్రల్ జైల్. రీసెంట్ మూవీ జవాన్ में देख सकते, बॉलीवुड मूवी जवान दीपिका. And now we are entering into the South Indian market location. ఇప్పుడు మనం వెళ్తున్నాం సౌత్ ఇండియన్ మార్కెట్ లొకేషన్. And everybody look at your left side. यहाँ पे empty area है, यहाँ पे गांधी स्टैचू लगा तो गांधी नगर, अम्बेडकर स्टैचू लगा तो अम्बेडकर नगर, my statue मेरा नगर. And you can see this location in Bollywood movie Bade Miyan Chote Miyan, Chennai Express chasing scene, Salar movie village scene, Telugu movie Yogi, Operation Duryodhana, Gabbar Singh, Varsham, Malayalam movie Uday Nanadaram, Happy Sardar, recent movie Pushpa 2, Game Changer, upcoming movie Raja Saab, Prabhas Sardi. Next right to take it, Singham returns Atamaji Satar Lake Goa police station, and also Telugu movie Gabbar Singh police station kuda ide. Oh, Gabbar Singh. And next left side ये पूरा South Indian market location, market again. And next left ఇక్కడ white color structure दिलवाले मूवी शाहरुख सा's garage, नया दिलवाले शाहरुख and वरुण धवन का. And next left forward again yellow color structure చంద్రముఖి మూవీ డాన్స్ మాస్టర్ గుణశేఖర్ హౌస్, వెంకటాపురం ప్యాలెస్ కూడా ఉంది. అండ్ ఆల్సో బాలీవుడ్ మూవీ నాయక్ రాణి ముఖర్జీ కా మానవ హౌస్, అండ్ తెలుగు మూవీ శ్రీరామదాస్ కూడా ఇక్కడే షూట్ చేస్తారు. అండ్ ఎవ్రీబడి అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు పక్కల మీరు చూసినట్టయితే కనుక ఈ హౌసెస్ అన్నీ సౌత్ ఇండియన్ హౌసెస్ అన్నమాట. నెంబర్ ఆఫ్ పర్పస్, ఎన్నో పర్పస్లకి ఈ హౌసెస్ని యూజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ లాహిరి మూవీలో నాగ్సార్ హౌస్ అన్నమాట. సో చూసేయండి, చాలా మూవీ షూట్స్ అయితే సౌత్ ఇండియన్ పరంగా ఈ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ప్లేస్కి తగ్గట్టు యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ హౌసెస్ అన్నీ. సో ఇక్కడ మా కోచ్ అయితే ఇవి కనిపిస్తున్న బిల్డింగ్స్ ఒరిజినలా లేకపోతే ఫేకా అని క్వశ్చన్ అడిగారనమాట. మా ఆన్సర్ మీరే వినేయండి. Are you sure? Looks like original but duplicate. Pakka duplicate. Yes, those are Pakka original buildings. There's a corporate group offices of Ramoji Film City and HR department of Ramoji Film City. That is my office. And first one is ETV Bharat, second one is Usha Kiran Movies Private Limited, and third one is Eenadu. ETV Bharat is a news application which is available in Play Store and telecasted in 28 different states in 13 different languages. And Eenadu is the second largest, most circulated newspaper in India in both Telugu states. Promotions. And the आप सभी ने क्रिश मूवी देखी ना? क्रिश सिंगापुर लोकेशन याद है? क्रिश सर विल बी जंपिंग टू द बिल्डिंग्स इन सिंगापुर. तो पूरा सिंगापुर लोकेशन उसी बिल्डिंग्स के ऊपर शूट किया गया. सिंगापुर नहीं गए थे, शूटिंग क्लोज बोलते हैं. ఈటీవీ కమర్షియల్ ప్రోగ్రామ్స్ అండ్ సీరియల్స్ ఉంటాయి కదా, సుమా ప్రోగ్రామ్, ఈటీవీ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇందులోనే షూట్ చేస్తూ ఉంటారు తెలుగు ప్రోగ్రామ్స్. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి, గ్లాస్ బిల్డింగ్ అనిపిస్తుంది, క్లబ్ అండ్ పబ్. డైరెక్టర్ యూజ్ దిస్ లొకేషన్ టు షూట్ ద క్లబ్ అండ్ పబ్ సీన్స్ ఇన్ ద మూవీ. తెలుగు మూవీ అత్తారింటికి దారేది, డీజే టిల్లు, రెబెల్ మూవీ, कन्नड़ा मूवी जागवार इसी लोकेशन में शूट किया गया था. And now we are entering into the most wanted place, Central Jail. Presented is Gopal Central Jail. Change हो जा रहा था according to the movie without committing any crime. సో ద మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అనమాట ఇది, సెంట్రల్ జైల్. ఇప్పుడు మనం సెంట్రల్ జైలుకి వచ్చేసాం. సో ఇక్కడైతే మన చిరుత మూవీ, జాతి రత్నాలు ఎక్సెట్రా చాలా మూవీసే ఇక్కడ షూట్ చేశారనమాట. సో మనకి టీవీలో చూపించేవి ఇవే అనమాట. ఇంత మోసం చేస్తున్నారు వీళ్ళు మనల్ని. సో రీసెంట్గా నానిగారి And everybody, have you watched Telena movie, Bollywood Telena movie देखे? Right sir. And next left side again, Drishyam movie police station, dead body hiding scene Drishyam. Dead body नहीं मिला. And next right side, village elevation. Telugu movie Nene Raju and also
पुष्पा 2, इट्स अ मूवी पुष्पा 2 किसी के बैक साइड में शूट किया गया था. ఆ డంప్ షాట్స్ ఆడతారు కదా, వైల్డ్ ఫైర్ అనగానే బ్లాస్ట్ అవుతుంది, పుల్లకాట్ స్మగ్లింగ్ చేస్తారు అల్లు అర్జున్ ఇంకా షికావత్, అదంతా సీన్ బ్యాక్ సైడ్. Next ride again Saahas, Asia's finest adventure brand, and here you have 2 complimentary activities for you and also chargeable activities. Your third connecting to us after visiting Bahubali will drop you in that location. You can enjoy the activities over there. आपके लिए 2 complimentary and chargeable also. And everybody look at your both sides, दोनों साइड देखिए, left and right. These are called BSF, Big Shooting Clothes, Asia's largest big shooting clothes. Total in Ramoji we have 10 big shooting clothes, 6 are AC, 4 are non-AC clothes. And अब सभी ने बाहुबली मूवी देखे ना? Have you watched बाहुबली? Do you remember waterfall scene? Prabhas sir will be climbing the one side. Towards your left hand side there is Bhagavatam set for you, and this is your first stopping point. But bus begins. సో ఇప్పుడు మనం రామాయణం మహాభారతం సెట్టింగ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మంచి మంచి సెట్టింగ్స్తో అసలు ఎంత బాగుందో చూడండి. వీళ్ళు రియల్గా మనుషుల్లానే ఉన్నారు, కానీ వీళ్ళు రియల్ మనుషులు కాదనమాట. సో ఇంకా మనం తొందరగా టైం లేదు కాబట్టి ఇది చూసేసుకొని బయటికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి, మీరు కూడా చూసేయండి. అప్పట్లో ఇలా షూట్ చేసేవాళ్ళు అనమాట, రామాయణం మహాభారతం ఆ షూటింగ్స్ ఇదిగోండి ఇట్లా జరిగేవి. ఇంకా అది ఫినిష్ చేసుకొని మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. సో ఇది ఫేక్ డమ్మీ రైల్వే స్టేషన్ అనమాట. సో మనకి అత్తారింటికి దారేది, ఇంకా దిల్వాలియా దుల్హనియా లే జాయేంగే, ఇంకా చాలా మూవీస్, కృష్ణ మూవీ, ఇంకా మన తెలుగు మూవీస్ అన్నీ ఇక్కడే షూట్ చేస్తారనమాట మన ఫిలిం సిటీలో. ట్రైన్ కూడా చూసారు ఎంత బాగుందో, మీకు ట్రైన్ కూడా డెఫినెట్గా చూపిస్తా. ప్రస్తుతానికైతే ఏదో మన ఊరు షూటింగే జరిగినట్టుంది, బెజవాడ అని పెట్టారు పైన. సో అది వేరే విషయం. అసలు దీన్ని చూస్తుంటే నిజంగా రైల్వే స్టేషన్లానే ఉంది తెలుసా, అంత బాగుంది ఈ సెట్టింగ్ అయితే. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ షూటింగ్స్ టైంలో అయితే మన హీరోస్ హీరోయిన్స్ అందరు ఇక్కడే ఉంటారనమాట. మంచిగా ఉంటుంది అసలు. నిజంగా రియల్ రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో అట్లనే ఉందన్నమాట. అందుకే అంటారు ఇదొక మాయా ప్రపంచం అని. నిజంగా అట్లనే ఉంది అన్నట్టుగా. ఎక్కడ చూసినా కానీ మనం అలసిపోతామన్న ఇది లేకుండా ఫ్యాన్స్ అయితే భలే సెట్ చేశారనమాట. ఇక్కడ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఇక్కడ మంచి ఫ్యాన్స్ ఉన్నాయి. మనం సమ్మర్లో కాబట్టి ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక మనం రైల్వే స్టేషన్లో ట్రైన్ కూడా చూద్దాం పదండి. మన అత్తారింటికి దారేది మూవీలో మన అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు, నాకు ఈ స్టేషన్ 5 minutesలో కావాలి అని. సో స్టేషన్ మొత్తాన్ని కొనేస్తారనమాట. ఆ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఫేక్ డమ్మీ రైలు కూడా చూసేద్దాం రండి. సో
ఇదిగో చూసారా, ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కేసామన్నమాట. అసలు చూసారా ఎంత బాగుందో, నిజంగా ట్రైన్లానే ఉంది. నిజంగా ట్రైన్ ఏంటి నా బొంద, నిజంగా ట్రైనే. ఒక భోగి 2-3 భోగీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అంటే మూవీ షూటింగ్స్కి తగ్గట్టుగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అసలు చూసారా ఆ సెట్టింగు అవంతా, అబ్బా ఎట్లా వస్తాయో డైరెక్టర్లకి కదండి ఇట్లాంటి ఆలోచనలు. చూసారా అసలు ఎంత బాగుందో. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అసలు సూపర్గా ఉంది. ఇది సెట్టింగ్ అంటే నమ్మరు కూడా, అట్లా ఉందన్నమాట చూస్తానికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. మేమైతే భాగవతం సెట్ చూసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. కాకపోతే దీని వెనక ఉంది చూసారు, అది ఫ్రంట్ ఎంటరింగ్ అదే అనమాట. మామూలుగా అయితే మేము మాత్రం ఇట్లా వచ్చాము. సో టికెట్ కౌంటర్ ఇదంతా, ఇదిగోండి మన ట్రైన్ అనమాట, ఫేక్ డ్రమ్మి ట్రైన్. చూసేయండి మీరు కూడా, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది బాహుబలి సెట్కి. రండి బాహుబలి సెట్కి వెళ్దాం. ఇక మన అందరం ఎప్పుడెప్పుడు నన్ను ఎదురు చూస్తున్న బాహుబలి సెట్కి అయితే మనం వచ్చామన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అక్కడ మెయిన్ సీన్స్ అన్నీ ఇవ్వండి, ఇక్కడ మనకి పోస్టర్ల రూపంలో వేశారనమాట. వీటిని చూస్తుంటే నాకు అసలు బాహుబలి మూవీ కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు ఉందన్నమాట, అంత బాగుంది. సో ఇంక ఇక్కడ నుంచి రండి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే బాహుబలి జర్నీని. సో బాహుబలి ఫుల్ వ్లాగ్ వచ్చేసి, ఈ సెట్టింగ్ ఫుల్ వ్లాగ్ కూడా నేను తీశాను, అది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ఇంక ఇక్కడ వచ్చి చూస్తున్నట్టయితే కనుక బాహుబలి కోట అనమాట ఇదంతా. సో ఆ కోట మొత్తాన్ని ఇదిగోండి ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు మనకి, ఎవరు ముట్టుకోకుండా. ఇక్కడ దాని చుట్టూ కంచేశారనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, అందుకని అలా చెప్పాను. సో మొత్తం బాహుబలి కోట అనమాట ఇది వచ్చేసి. ఇంక ఇక్కడ నుంచి మనం రండి మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడదాం. అడుగు పెట్టిన వెంటనే చూసారా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయన్నమాట 2 ఎంట్రన్స్లో, చాలా బాగా అనిపించింది వాటిని చూస్తే. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాం. సో ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పెద్ద డోలు ఉంది, అక్కడ వాళ్ళు షూటింగ్ పర్పస్గా వాడారు కదా, సో ఆ డోలు అనమాట ఇవన్నీ. ఇంకా ముందుకెళ్ళి అక్కడ చాలా షూటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా మొత్తం చూపిస్తారండి. సో వెల్కమ్ టు ద మాహిష్మతి సామ్రాజ్యం. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇందులో మనం అడుగు పెట్టడం, వాళ్ళు ముట్టుకున్నాయి, మనం మన స్వహస్తాలతో ముట్టుకోవడం, సగం జీవితం ధన్యం అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్గా వాళ్ళు మనం కలవలేం కాబట్టి. సో ఇట్లా అయినా జస్ట్ ఇదొక హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా రండి ముందుకెళ్ళి అన్నీ చూపిస్తా కొన్నిగా. ఇప్పుడైతే మనం అనుష్క గారిని బంధించిన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చూసారా అనుష్క గారు ఎంత బాగున్నారు, పాపం ఎండకి ఎండిపోతున్నారు అనుష్క గారు. తనకు ఒక గొడుగు కూడా తీసుకురాలేదు ఎవరు, అందరూ చూడడానికి వస్తున్నారు కానీ. సో ఆ ప్లేస్ వచ్చేసి తనని అదే బల్లాల దేవుణ్ణి కట్టెలు ఉంటాయి కదా, సో ఆ కట్టెలు తీసుకొచ్చి అందులోనే వేస్తారనమాట. ఇది వచ్చేసి అనుష్కని బంధించిన జైలు. సో అవి వచ్చేసి శివలింగం అనమాట, విభూతితో శివుడు అదే ఒంటికి రాసుకుంటాడు కదా ప్రభాస్ గారు, ఆ ప్లేస్లు ఇవన్నీ. సో ఒక్కొక్కటిగా మొత్తం చూపిస్తా వచ్చేసేయండి. ఓవరాల్గా చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి జైలు, చెప్పాను కదా మన అనుష్క గారిని బలాల దేవుడు ఇక్కడే బంధిస్తాడనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు కట్టెలు తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ, ఇక్కడ కట్టెలు ఏరుతుంది కదా, మన రాణాన్ని చంపాలని అనుష్క గారు కట్టెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది అనమాట. అక్కడ మీకు కనిపించాయి కదా పెద్ద పెద్ద 6 గుర్రాలు. సో అక్కడే మన ప్రభాస్ గారు ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ అన్నీ ఆ షూటింగ్ స్పాట్లో వాడినవన్నీ అనమాట, అవి పెద్ద పెద్ద బాంబులకి యూజ్ చేస్తారు కదా అవన్నమాట అవన్నీ. సో ఇంకా రండి చూపిస్తాం.
సో మనకి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు కదండి మన ప్రభాస్ గారు. సో ఆ శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇదిగోండి ఇక్కడే ప్రతిష్ఠిస్తారనమాట. మూవీలో చాలా మెట్లు ఉంటాయి, బట్ ఇక్కడ కొన్నే ఉన్నాయి. రండి మనం ఎక్కుదాం. నేను నేను ఛాలెంజ్ చేశాను మా వారు, బట్ ఎక్కి చూపిస్తా అని చెప్పి నేను సతాయిస్తున్నా. పాపం అప్పటికి ఆయన కాళ్ళు నొప్పులు వచ్చేసి అన్నీ తిరిగి వచ్చాము. ఈ స్పాట్కి మేము లాస్ట్లో వచ్చామన్నమాట. అప్పటికి ఎందుకంటే ఫోన్ బాగా హ్యాక్ అయింది, ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో చాలా ఇబ్బంది పెట్టింది అనమాట ఫోను. అందుకని చెప్పేసి కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేయలేదు, కాకపోతే అన్నీ కవర్ చేసా. ఫుల్ వ్లాగ్ ఏమో యూట్యూబ్లో ఉంది, చూసేయండి. ఇక మా అమ్మాయి అయితే ఇదిగోండి శివునికి మంచిగా మొక్కుతుంది అనమాట. ఎందుకంటే రేపు హాలిడేస్ అయిపోగానే నేను స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలని. సో అది వేరే విషయం. చూసారా, ఇక అన్నీ చూపిస్తా వచ్చేసేయండి. సో ఇక్కడ చూసినట్టయితే రాణా గారి బంగారు విగ్రహం అనమాట ఇది. సో 2 హాఫ్ పార్ట్స్గా చేసి పెట్టారు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి గాలికి మళ్ళీ కింద పడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 2 పార్ట్స్గా చేసి పెట్టారనమాట. అసలు ఎంత బాగుందో చూసేయండి. అండ్ దాని పక్కనే మనకి యుద్ధంలో వాడిన పెద్ద రథాలు ఉన్నాయి. సో ఆ బాణాలు వేస్తారు కదా, ఇటు సైడ్ నుంచి బాణాలు వేస్తే ఆ కోటకు అటువైపు అవి దూసుకొని వెళ్ళిపోతాయి కదా. సో ఆ బాణాలు కూడా అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా చూసేయండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఈ బాహుబలి సెట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే, సూపర్ ఉంది. సో అది వేరే విషయం. ఇంకా ఇక్కడ నుంచి మనం లంచ్ చేసేసుకుందాము. లంచ్ చేయడానికి అయితే అలసిపోయాము, ఇప్పటికే టైం 2 అయింది. ఇక్కడ నుంచి మనం లంచ్ చేసుకొని మళ్ళీ మనం బస్సు పికప్ చేసుకున్నది అనమాట. పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మనని మ్యూజియంకి తీసుకొని వెళ్తుంది. సో అది కూడా చూసేద్దాము. చూసారా, ఇవిగోండి నేను మీకు చూపిస్తా వచ్చేసేయండి. ఇక్కడ పెద్ద రథాలు ఉన్నాయి అన్నాను కదా, చూసారా ఎట్లా ఉన్నాయో అసలు. అక్కడ వాడినవి అనమాట ఇవన్నీ. ఇటువైపు నుంచి బాణం వేస్తే అటు వెళ్తుంది కదా, సో అవే అనమాట ఇవన్నీ. ఇవ్వండి అక్కడ వాళ్ళు యూజ్ చేసిన రక్షక ఏమంటుంది కవచాలు అవేనా, సో అవన్నమాట. మా చిట్టి తల్లి కూడా చూసారా, నన్ను చూసి తయారైంది అది కూడా. సో మొత్తానికి బాహుబలి సెట్ అయితే సూపర్గా అనిపించింది నాకు. ఇంకా బటర్ఫ్లై మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. అసలు చూసారా ఈ వర్షం ఎలా ఉందో, చాలా ఇబ్బంది పెట్టింది. కొన్ని ప్లేసులు కూడా చూడలేకపోయాము, అండ్ కొన్ని షంట్లు కూడా చూడలేకపోయా. అసలు చాలా ఏడుపు వచ్చింది. ఫస్ట్ బాధేమో కానీ ఎందుకు అనంటే ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి వర్షం జడగొట్టేసింది బాగా. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై మ్యూజియం అనమాట. అంటే మనకి ఇక్కడ చాలా రకాల బటర్ఫ్లైస్ని వీళ్ళు పెంచుతారంట. సో అవి అంతా ఇక్కడ ఉంది, చూసేయండి మీరు. మన దగ్గరలో పల్లెటూరులో అయితే ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ మలుస్తాయి, బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రత్యేకించి ఈ మొక్కల్ని పెంచుతున్నారు వీటి కోసమే. సో చూసేయండి ఒక బటర్ఫ్లై యొక్క లైఫ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండేది ఏంటి అనేది ఇక్కడ మొత్తం పిక్చర్స్ రూపంలో ఉంటుంది మనకి. సో చూసేయండి మీరు.
ఇంక మనం హవా మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి హవా మహల్. ఇక్కడ కూడా మన సుస్వాగతం మూవీలోని సెకండ్ హాఫ్ ది పార్ట్ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి హాఫ్ ఆఫ్ ది రామోజీ ఫిలిం సిటీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చూసేయండి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగుంది. మనం కిందకి వెళ్ళి అంతా చూద్దాం. ఇక్కడ కూడా చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు ఇది హవా మహల్. సో దీన్ని చూసేద్దాం రండి. ఇంక ఇక్కడ నుంచి మనం అవుట్ ఆఫ్ కంట్రీ అంటే లండన్ సిటీకి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా చూసుకుందాం. సో వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనం లండన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం అనమాట. అంటే ఇవి అవుట్ ఆఫ్ కంట్రీస్లో మూవీ షూట్స్ చేస్తారు కదా, అవన్నీ ఇక్కడే చేస్తారనమాట. మనం అవుట్ ఆఫ్ వెళ్తారని అనుకుంటాం. కొన్ని వాటికి వెళ్తారు, అఫ్ కోర్స్, కాదనట్లేదు దాన్ని. కాకపోతే కొన్ని మాత్రం ఇక్కడే షూట్ చేస్తారనమాట. మాకు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి సెట్స్ అన్నీ ఇక్కడ వేసేసారు. సో ఇవి అయితే ఒరిజినల్ అస్సలు కాదనమాట, వుడ్తో చేసినవి. చాలా బాగున్నాయి. చూసారు, అసలు నిజంగా మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టే ఉంది. మనం హ్యాపీగా మన ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఫోన్ చేసి నేను అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చానని చెప్పుకోవచ్చు హ్యాపీగా. అంత బాగుందన్నమాట. సో చూస్తుంటే ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క హౌస్ ఏదో ఒక మూవీలో ఏదో ఒక పర్పస్గా వాడే ఉంటారు. ప్రతిదీ వాడారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది కదా. సో ఇందులోకి అయితే వెళ్తే మనకు ఒక 1 minute షూట్ ఉంటుంది. అదేంటి అని అంటే మనకి అవతార్ లాంటి మూవీస్ని ఎట్లా తీశారు అనేది ఇక్కడ మనకి ఇతను చూపిస్తారనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అవతార్ లాంటి పెద్ద మూవీస్లో 3D మూవీస్లో కనుక VFX ఎట్లా యూజ్ చేస్తారో ఇతను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఒకసారి చూసేయండి మీరు కూడా. आप सब आगे देखिए, हमारा आर्टिस्ट को देखिए, स्क्रीन के ऊपर अवतार कैरेक्टर को देखिए, सेम विद बॉडी मूवमेंट, सीधा आर्टिस्ट एंड सीधा अवतार कैरेक्टर, सेम बॉडी मूवमेंट ऑन द स्क्रीन. Please you all are look at top row cameras, that is called optic track cameras. Total 16 cameras are there. ऊपर लगे हुए कैमरास को ऑप्टिक ट्रैक कैमरास कहा जाता है. पूरा 16 कैमरास है ऊपर. And also you can see our artist wearing a special costume which has the sensor on it. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి మనకు అవుట్ ఆఫ్లో ఉన్నట్టు చూపిస్తారనమాట. ఇప్పుడు చూసారా, మనమైతే ఉంది నిజానికి గ్రీన్ మ్యాట్లో ఉన్నాము, కానీ మనం లండన్ స్ట్రీట్లో ఉన్నట్టు ఎట్లా చూపిస్తున్నారో చూసారా. సో సినిమాస్లో అయితే ఇట్లానే చూపిస్తారనమాట. మనకు కావాల్సిన సీన్స్ అన్నీ షూట్ చేసుకొని గ్రీన్ మ్యాట్లో వాటిని ఇదిగోండి VFX యూజ్ చేసి ఇలా చూపిస్తారు లండన్ స్ట్రీట్లో ఉన్నట్టు. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌసెస్ మీకు చూపిస్తున్నా, చూసేయండి.
సో ఇది చూసినట్టయితే హాస్పిటల్ అనమాట, ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉంది, కాకపోతే ఇది మూవీకి తగ్గట్టు ఏదో హాస్పిటల్ నేమ్ అని అక్కడ యూజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి హాస్పిటల్, దీని దగ్గర సీరియల్ షూటింగ్స్ కూడా జరిగాయంట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం చూడండి, ఎయిర్పోర్ట్ లోపలికి. సో ఇదైతే ఒరిజినల్ ఎయిర్పోర్ట్ అయితే కాదు. ఇక్కడ వందల ఆఫ్ మూవీస్ లైక్ ఒక్కడు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సలార్ మూవీలో శృతి హాసన్ కిడ్నాప్ సీన్ ఉంటుంది కదా, సో ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారనమాట. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం పదండి. అసలు ఇక్కడ చూసినట్టయితే నిజంగా ఒరిజినల్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో అట్లనే ఉందన్నమాట, కానీ ఇది నిజంగా ఎయిర్పోర్ట్ అయితే కాదు. ఇప్పుడైతే ఇట్లా ఉంది, కానీ మూవీ షూటింగ్స్ టైంలో మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారా మంచి మంచి బ్రాండ్స్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. అసలు లోపలికి వెళ్ళిపోదాం రండి ఒకసారి. సో ఇదంతా టికెట్ అంటే వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, టికెట్ తీసుకొని అవన్నమాట. లైక్ ఎంత బాగుందో చూసారా. ఇప్పుడైతే ఎంటీగా ఉంది, షూటింగ్స్ టైంలో మన ఆర్టిస్టులు అందరు ఇక్కడే ఉంటారు, చాలా బాగుంది. సో లైక్ వాళ్ళందరూ మూవీ షూటింగ్స్లో ఉన్నటువంటి ఆ ప్లేసులకి మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ చూస్తున్నాం అని అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. లైక్ అందరూ రావాల్సిన ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మన టికెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే బోటింగ్ అనమాట. ఇంక మనం పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు మనం హెలికాప్టర్ కూడా ఎక్కబోతున్నాం అనమాట. ఇంకెందుకు లేట్, రండి ఎక్కేసి చూపించేస్తా. అక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. నిజానికి మనం ఫ్లైట్ ఎక్కుతామో లేదో, నేనైతే ఎక్కుతానో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. నిజంగా ఎక్కాను నేను ఫ్లైట్, చాలా బాగుంది. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అంటే కనుక నాకు ఎందుకో డౌట్ వచ్చింది వెనకాల ఏం పెట్టారని, అందుకని చూడనీకి ఇటు వచ్చాను అనమాట. సో కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. రండి ఇంకా ఫ్లైట్ ఎక్కేద్దాం మనం. సో ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం, వచ్చేయండి. అది కూడా మా వారు, మా చిట్టి తల్లి కూడా వస్తుంది. మాకైతే ఇది ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఇక్కడ ఇంకా వచ్చేసేద్దాం లోపలికి. ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. లైక్ ఇష్క్ మూవీ మొత్తం అట్లా ఫ్లైట్లో సీన్ ఉంటుంది కదా, అంతా ఇక్కడే షూట్ చేశారనమాట. అండ్ చాలా బాగుంది మాకు ఈ ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. రియల్గా ఫ్లైట్ చూసినట్టుంది. మరి ఫ్లైట్ చూసాక ఫ్లైట్లో ఫోటోలు దిగకపోతే ఎట్లా చెప్పండి. సో ఇదన్నమాట విషయం. ఇంకా వచ్చేసాం, ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నా చూసేయండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ముందుకెళ్తే కనుక మనకి చంద్రముఖి మూవీలో లకలక హౌస్ ఉంటుంది కదా, అదే ఆ హౌస్ అనమాట ఇది. సో దీన్ని లకలక హౌస్ అంటారంట, నాకు తెలియదు, వీళ్ళు చెప్పారు. అసలు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తుంటే ఇంటికే వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. చూస్తున్న కొందికి వస్తూనే ఉన్నాయన్నమాట. అసలు ఈ లొకేషన్ బాబోయ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ నుంచి నాకు ముందు వెళ్ళిపోవాలనిపించట్లేదు ఇంటికి, బట్ వర్షం అయితే వస్తుంది బాగా, వెళ్ళాలి తప్పదు. ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, సో దీన్ని చూసుకొని వెళ్దాం, చిన్నగా బయలుదేద్దాం.
ఇంక ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. కాకపోతే ఎర్లీ మార్నింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి మిస్ అయ్యామన్నమాట. సో మొత్తానికి 2-3 స్పాట్లు అయితే మిస్ అయ్యాం. ఇక్కడ నుంచి కనుక మళ్ళీ మనం యురేకా దగ్గరికి వచ్చేసాము. సో నైట్ అయితే ఇక్కడ యురేకా దగ్గర ఒక పండగే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే కనుక మనం ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఇదొక లెక్క అనమాట. ఎందుకు అని అంటే మన ఆర్టిస్టులు అందరూ వచ్చేసి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు. లైక్ డీజే అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు మనల్ని. ఎంత మంచిగా ఉందంటే బాబోయ్, నేను మార్నింగ్ అంతా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఎంతో బాధపడ్డాను. బట్ అసలు ఇది చూడాలన్నమాట. ఇది చూడకపోతే వేస్ట్ నన్ను అడిగితే. అంత బాగా ఎంటర్టైన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మన అదిగోండి ఆర్టిస్టులు అందరూ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఫుల్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో మీలో ఎవరైనా తప్పకుండా ఇక్కడికి రావాలి అని అనుకుంటే వచ్చేసేయండి అబ్బా. ఎందుకంటే మనీ దాచుకొనన్నా వచ్చేసేయండి. ఎందుకంటే అందరూ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఎన్నో 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 మెమరీస్ మనకి ఒక అందమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి. అంత బాగుంది. లైక్ అందరూ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో ప్లీజ్ ఇంకా ఎవరన్నా రాకపోతే డెఫినెట్గా రండి, మంచిగా విజిట్ చేయండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న నా కళ నెరవేరిందనమాట. సో ఐఎమ్ చాలా హ్యాపీ. ఇప్పటికీ నేను ఇంకా ఇదే లోకంలో ఉన్నాను అనమాట. అంటే నాకు అంత హ్యాపీ అనిపించింది నిజానికి. వీళ్ళు చూసారా ఎట్లా వేస్తున్నారు డాన్స్లు. సూపర్గా అనిపించింది. ఎంత అసలు నేను చెప్పలేకపోతున్నా ఇంకా మాటల్లో నా ఆనందాన్ని. సో మీరు కూడా ఎవరైనా రావాలి అని అనుకుంటే డెఫినెట్గా ఒకసారి అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. సో ఒక అందమైన మాయా ప్రపంచం అన్నమాట ఇది. సో డెఫినెట్గా అందరూ వచ్చి విజిట్ చేయండి. సో ఇంకా ఎక్కడి నుంచి చీకటైపోయింది. మనం ఎక్కడైతే మార్నింగ్ బస్ ఎక్కామో మళ్ళీ అక్కడ మనల్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ మన బస్సులు తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరికి మనల్ని మళ్ళీ అక్కడ మనల్ని అక్కడ వదిలేస్తారు. ఇంకా అక్కడ నుంచి మనం హ్యాపీగా వెళ్ళిపోవడమే అన్నమాట.
ఇంకా అక్కడ నుంచి మనం డిస్కస్ అవ్వడమే అనమాట. మార్నింగ్ నేను మీకు చెప్పాను కదా యాడ్ ఫిలిం షూట్ గార్డెన్ అని చెప్పేసి, అదనమాట ఇది. చూసారా నైట్, దీన్ని మార్నింగ్ కంటే నైట్ చూస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ లైటింగ్ పెట్టేసి చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంది. అండ్ ఈ ఫిలిం షూట్ గార్డెన్నే నేను పర్సనల్గా కూడా వీడియో తీశాను. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసా, చూడాలి అనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి, ప్రాబ్లం ఏం లేదు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా అక్కడ నుంచి మీకు మార్నింగ్ కూడా నేను ఇంకొక మాట కూడా చెప్పాను కదా, మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను. అదే సుస్వాగతం మూవీలో సాంగ్ అనమాట. ఏ స్వప్నాలు కల సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది కనివిందు చేసి టన్ 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 టన్. సో అదనమాట పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేసిన ప్లేస్లో మనం ఉన్నాం ఇప్పుడు. చూసేయండి. చూసారా, ఇది మార్నింగ్ కంటే ఈవినింగే చాలా బాగుంది, లైటింగ్స్తో సూపర్గా ఉంది. నేను మీకు మార్నింగ్ పొద్దున అంటే వ్లాగ్ స్టార్ట్ అయిన ఫస్ట్లో చెప్పాను కదా చూపిస్తా అని. చూసారా ఎంత బాగుందో. చూసారా, ఇది మార్నింగ్ కంటే నైటే ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ లొకేషన్ కూడా ఏదో ఒక మూవీలో ఏదో ఒక సాంగ్లో కానీ ఏమైనా మూవీస్లో యూజ్ చేసిన లొకేషనే అనమాట. ఇది చెప్పినట్టయితే చెప్పాను కదా నేను ముందే మీకు, తారా సితారా హోటల్స్ అనమాట. సో చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉందనిపించవచ్చు. నేనైతే అసలు తట్టుకోలేకపోయాను అనమాట, అంత బాగా అనిపించింది. వదిలి వెళ్ళాలంటే అసలు మనసే రాలేదు, కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, వెళ్ళాలి. సో ఇది ఫిలిం సిటీ నైట్ కంటే మార్నింగ్ కంటే నైటే చూడండి ఎంత అందంగా ఉందో. అంత ఈ అద్భుతమైన మాయా ప్రపంచం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మీరు కూడా ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. కాకపోతే కాస్త పైసలు ఎక్కువే తీసుకొని రావాల్సిందే. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం తినలేదన్నమాట. సో ఇంటికి పోయి తినాలి, మంచిగా ఆకలిస్తుంది. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. రామోజీ ఫిలిం సిటీ మొత్తం నేను చూసినవి మొత్తం కవర్ చేసా ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.